ఈవీఎంల చుట్టూ దాని మీద అనుమానాలను వెలిబుచ్చుకుంటూ చాలామంది ఆధారాలతో సహా మాట్లాడుతూ ఉన్నారు. ఓట్ ఫర్ డెమోక్రసీ లాంటి సంస్థలు అయితే చాలా చాలా ఆధారాలను ప్రజల ముందు ఉంచుతున్నారు. బట్ ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన వ్యవస్థలు మాత్రం చేష్టలుడి చూసి ఉండిపోతూ ఉన్నాయి అలాగే మౌనంగా. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల నుండి మొదలు పెడితే అటు ఒడిశా ఎన్నికల ఫలితాలు, తర్వాత హర్యానా, ఇప్పుడు మహారాష్ట్ర, ఈ ఎన్నికల ఫలితాల్లో చాలా చోట్ల అనుమానాలు బయటపడుతూ ఉంటే పోటీ చేసిన పార్టీలు, ఆ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు, ప్రజాస్వామ్యవాదులను పడే వాళ్ళు కూడా చాలా అనుమానాలను జనం ముందుకు తీసుకొని వస్తుంటే వాటిని నివృత్తి చేసే వ్యవస్థే లేకపోవడం ఇంత పెద్ద ప్రజాస్వామ్య భారతదేశానిలో నిజంగానే బాధాకరం. అయితే తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా చూసాం, 99% బ్యాటరీ రావడం ఏందో. ఒక దగ్గర ఏమో ఫుల్ వైరల్ అవుతూ ఉంది, ఒక దగ్గర మేము కాంగ్రెస్ ఓట్లు వేస్తే ఒక ఓటుగా రాకపోవడం ఏంది అని చెప్పి ఒక ఊరే ప్రొటెస్ట్ చేస్తుందని పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతూ ఉంది. మాట్లాడుకుంటూ పోతే చాలా. ఈ క్రమంలో ఈవీఎంల మీద, ఈ మ్యానిపులేషన్ చుట్టూ జరుగుతున్న చర్చ మీద దేశంలోని అత్యంత సీనియర్ నాయకులైన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ గారు, చాలా 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 సీనియర్ నాయకులు, ఇది అంత ఆషామాషిగా మాట్లాడే వ్యక్తి కూడా కాదు శరద్ పవార్ గారు, ఈ మొత్తం ఎపిసోడ్ మీద తాను చేసిన ఆ వ్యాఖ్యల చుట్టూ దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఆయన ఏమంటారు అంటే, ఈవీఎంల మ్యానిపులేషన్ జరుగుతూ ఉంది, మాకు కూడా గ్రౌండ్ నుంచి చాలా అటువంటి రిపోర్ట్లు అందుతూ ఉన్నాయి, కనిపిస్తూ ఉన్నాయి కొన్ని సాక్ష్యాలు. బట్ ఎవరైనా అంటారు, మరి జార్ఖండ్లో చేయొచ్చు కదా, జమ్మూ కాశ్మీర్లో చేయొచ్చు కదా, వాయనాడ్లో చేయొచ్చు కదా అని. ఇక్కడ మనం గమనించాల్సింది, ఒకేసారి గంపగుత్తుగా ఏమి ఎవరూ చేయరు. కావాల్సినవి పెద్ద రాష్ట్రాలు మంచి పట్టెక్కడ కావాలో అక్కడ మాత్రం చేసేసుకుంటున్నారు, చిన్నవి మాత్రం ప్రతిపక్షాలకు వదిలిపెట్టేస్తున్నారు. ఇదంతా ఒక కన్స్ట్రక్టివ్గా జరుగుతూ ఉంది అంటారు ఆయన. అంటే ఇటువంటి ఇక్కడ ఈవీఎంలు ఏదో లోపాలు ఉన్నాయి, ఏదో మ్యాజిక్ జరిగిందని ఎవరన్నా అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర ఎన్నికల్లో మ్యాజిక్ జరిగింది అని ఒక ఎక్స్ అనే వ్యక్తి అన్నారు అనుకుందాం. ఇంకో వ్యక్తి ఏమంటారు, మరి జార్ఖండ్లో చేయలేదా అంటారు. అంటే అట్లా ప్రశ్న వాళ్ళకి రావాలి, దీని మీద విభిన్న చర్చ జరగాలి అనే పెద్ద రాష్ట్రాలు వాళ్ళేమో వాళ్ళ ఖాతాలో వేసుకొని, చిన్న రాష్ట్రాలేమో ప్రతిపక్షాల ఖాతాలకు వదిలేస్తున్నది అని చెప్పి శరద్ పవార్ గారు చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు వాయనాడు ఉంది ఫర్ ఎగ్జాంపుల్, నిజంగా మ్యానిపులేషన్ చేయాల్సిన అవసరం లేదు అక్కడ. చేయాల్సిన అవసరం లేదు అక్కడ. అట్లా కొన్ని చోట్ల చేసి కావలసిన చోట్ల చేస్తున్నారు, మిగిలిన చోట్ల ఏమో యాజ్ ఇట్ ఈజ్ యథావిధిగా వదిలేస్తూ ఉన్నారు అని శరద్ పవార్ గారు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉందో ఆ వ్యాఖ్యల చుట్టూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. బట్ ఏం జరుగుతుంది అన్న కథ కాసేపు పక్కన పెడితే, ఏదో జరుగుతుంది, కొన్ని ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. నేనేమంటానంటే, ఎవరు గుడ్డిగా మాట్లాడాల్సిన అవసరం లేదు, గుడ్డిగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు, వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ఈవీఎంలలో 99% బ్యాటరీ ఛార్జింగ్ ఎలా పాసిబుల్ అన్న ప్రశ్నకు సమాధానం చెబితే చాలా వరకు నివృత్తి అవుతాయి. ఎవరు చెప్పరు 99% ఎట్లా సాధ్యమైతే, 19లో ఏం చేసావు, 14లో ఏం చేసావు, 9లో ఏమైంది, 22లో ఏమైంది, 24 ఏమైంది, 20 ఏమైంది, అది కాదు అయ్యా. అప్పుడు కూడా ఇటువంటివి ఏమైనా ఉంటే బయట పెట్టాలి. ఇదేదో ఒక పార్టీలకు మద్దతుగా జరిగే చర్చ కాదు, ప్రజాస్వామ్యానికి మద్దతుగా జరగాల్సిన చర్చ. అప్పటికైనా ఏమైనా ఉంటే బయట పెట్టాలి, ఇట్లాంటివి ఎవరు బయట పెట్టాలో చూపించాలి. 99% ఛార్జింగ్ ఎలా సాధ్యం అన్నది ప్రశ్న. సమాధానం ఎవరు చెప్పాలి? చెబితే క్లియర్ అవుతుంది కదా, చూపెడితే ఎట్లా సాధ్యము. రోజు పొద్దు నుంచి ఓట్లు వేసి లక్షల ఓట్లు వేసినా కూడా ఈవీఎంలలో మళ్ళీ లెక్క పెట్టేటప్పుడు 40 రోజుల తర్వాత కన్నా 99% ఎట్లా సాధ్యం చూపెడితే అయిపోతుంది కదా.